గురువుగారి దగ్గర మాట్లాడకూడదు, గురువుగారి దగ్గర వినాలి. ఎంతసేపు గురువుగారు మాట్లాడుతుంటే ఇలా చూడకూడదు. గురువుగారు మాట్లాడుతుంటే వినడం అంటే అది అదృష్టం, అంతే. జీవితంలో అంతకన్నా భాగ్యం లేదు అని వినగలగాలి. కాబట్టి విశేషేణ ఆశ్రమస్తస్య, పురుషులకు సహజ బలహీనత ఉంటుంది అని సీతమ్మ అనలేదు. అనకుండా ఒక మాట అంది, చాలామంది స్త్రీలు ఎక్కడైనా ఉంటే అటువంటి చోట ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు పురుషుడు. ఎందుకంటే ఏదో తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆ మాట తీరులో చిన్న తేడా వచ్చేస్తుంది. కానీ అమ్మ, నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడ్డా. ఎందుకో తెలుసా? పొర్రపాటున నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో, తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు. అందుకని తాను మాట్లాడ్డమ్మా. ఈ రెండు చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు. అటువంటి భర్త దొరకడం నా అదృష్టం. నిజంగా శీల వైభవం అంటే, ఒక భార్య మాట్లాడితే భర్త గురించి ఎలా ఉంటుంది, ఒక తండ్రి మాట్లాడితే కొడుకు గురించి ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక తమ్ముడు మాట్లాడితే ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక అన్న మాట్లాడితే దేనికి పొంగిపోతాడు, ఒక శిష్యుడి గురించి గురువు మాట్లాడితే దేనికి పొంగిపోతాడు. రాముడు అనుబంధములు అని సాలెపురుగు గూడు మధ్యలో సాలెపురుగు ఉండి చుట్టూ దారాలు అల్లినట్టు కేవలం రామచంద్రమూర్తి సంబంధములు అని రామాయణాన్ని పరిశీలనం చేశారనుకోండి, అసలు ఒక మనిషి ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. ఇలా బ్రతకడంలో మనం ఏం బ్రతుకుతున్నాం అసలు అని మనకి మనం పరిశీలనం చేసుకోవలసి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి నడవడి రామాయణం. ప్రవర్తనకి సంబంధించినటువంటి శాస్త్రం, వేదోపబృంహణం. అందుకే ఎక్కడైనా సరే ఎవరు ఎలా ప్రవర్తించారు అనేటటువంటి దాన్ని కించిత్ కూడా దాచకుండా మాట్లాడతారు. మాట్లాడడంలో గమ్మత్తు ఏమిటంటే, ఇతను మంచి పని చేశాడు అని చెప్పరు, ఇతను చెడ్డ పని చేశాడు అని మహర్షి చెప్పరు. ఏమిటో ఇవాళ ఈ కోణంలోకి వెళ్ళిపోతే వచ్చిన బలహీనత ఏమిటంటే అది ఆగదు. మళ్ళీ కథలోకి రావడానికి కొంత సమయం తీసేసుకుంటుంది. ఏ కోణం పట్టుకున్నానో ఆ కోణంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొక్కటి చెప్పి వదిలేస్తాను ఆ కోణం. రాముడు అరణ్యకాండలో మంచి పుష్యమాసం నడుస్తోంది, విపరీతమైన చలి. ఆయన స్నానానికి వెళ్ళాడు. ఆయన స్నానం చేస్తున్నాడు నదీ తీరంలో అని చెప్పి వదిలియచ్చు మహర్షి. మహర్షి ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఒక ఏనుగు ముందు రోజు రాత్రి నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాన్ని తినేసింది. ఏదో కొన్ని దుంపల్లో నూనె ఎక్కువ ఉంటుంది కదండి, అటువంటి దుంపలేవో తింది. దానికి రాత్రి దాహం వేసి అది సాయంకాలాలు పెడతాయి నీళ్లు తాగడానికి. అది తెల్లవారుజామున వచ్చింది, దాహం ఆపుకోలేక వచ్చి అది నీళ్లు తాగాలి. ఎదురుగుండా నది ఉంది, అది తొండం పెడుతోంది. నీళ్లు లాగట్లేదు, తొండం తీసేస్తోంది. ఎందుకని అంటే, నీళ్లు జిర్రున తొండంలోకి తీసుకోవడానికి చలి ఎలా ఉంది, అంత చల్లగా ఉన్నాయి నీళ్లు. అది తొండంలోకి లాగి నోట్లో పోసుకోవడానికి అమ్మో ఇంత చల్లటి నీళ్ళా అని పోసుకోవట్లేదు. దాహం వేస్తోంది కానీ తాగాలి, కానీ తాగట్లేదు. అది తొండం పెట్టి వదిలేస్తోంది, తొండం పెట్టి వదిలేస్తోంది. రాముడు స్నానం చేశాడు. ఏం చెప్పారు మహర్షి అంటే, ఆ కాలమునందు ఏం చెయ్యాలని శాస్త్రం చెప్పిందో రాముడు అది చేసేస్తాడు. అలానే ఎక్కడైనా చెప్పారా మహర్షి? అలా ఆయన ఏం కితాబులు ఇవ్వరు. కానీ ఎవరి నడవడి ఏమిటో, శాస్త్రానికి ఎవడు ఎంత కట్టుబడిపోతాడో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. ధర్మము అంటే పట్టుకున్నది ధర్మం, తెలిసినది ధర్మం కాదు. అందుకే ఎందుకు సుందరకాండ అయింది అంటే, సీతమ్మ 1000 టన్నుల ప్రశ్న ఒకటేసింది రావణాసురుని. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. అసలు ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా? ఎక్కడుంది నీతో సమస్య అని అడిగింది. అయ్య బాబోయ్, ఎంత పెద్ద ప్రశ్న అండి. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. ఏ మనుష్యుడు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞాని కాలేడు. ఎవరో ఎక్కడో కారణజన్ములై కోట్ల మందిలో ఒకడవుతాడు. కానీ ఒక మంచి మాట విన్నప్పుడు ఇది మంచి మాట అని అంగీకరించలేకపోతే, అది మంచిది అని మనసు చెప్తున్నా కూడా దాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆభిజాత్యం అడ్డొస్తే వాడిని ఉద్ధరించగలిగిన వాడు మాత్రం ఎవరూ ఉండడు. అందుకే లంక గురించో మాట అంటారు, ఇమాంత విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాసి స మహాబాహు కింకరిష్యతి రాఘవ.
ఇంత మూర్ఖుడు పరిపాలిస్తున్న చోటికి రాముడే వస్తే మాత్రం ఏం చేస్తాడు ఇక్కడ? మూర్ఖత్వానికి పోయిన వాడిని ఉద్ధరించడానికి పరమేశ్వరుడే వచ్చి చెప్పినా వాడు మాట వింటాం. వాడి మూర్ఖత్వం వాడిని పాడి చేసేస్తుంది. కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం అని చెప్పాడు మారీచుడు. ఒరే, చేసినవి ఎన్నో తప్పులు చేశావు, హాయిగా ఆనందం అనుభవిస్తున్నావు, ఇంతమంది కాంతలతో ఉన్నావు, కాంచనలంకలో ఉన్నావు, కావలసిన భక్ష్యభోజ్యములను స్వీకరిస్తున్నావు, ఒక్క సీతమ్మ జోలికి వెళ్ళకరా, బతికేస్తావు. ఒక్క సీతమ్మ జోలికి వెడితే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు, వదిలేయి అన్నాడు. విన్నాడా? అది మూర్ఖత్వం అంటే. మంచి మాట వినను మొదటి తప్పు. మంచి మాట వినబడినా ఒకవేళ మనసులో అది మంచి మాట అని నాకు ఎరుకలోకి వచ్చినా నేను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోను. వాడు శరీరం మనుష్య శరీరంతో ఉన్నా వాడిని ఉద్ధరించగలిగిన వాడు ఉండడు. స్వామి వెనక్కి రండి, సీతమ్మ తల్లి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఆ తల్లికి ప్రదక్షిణం ఆచరించి ఆ తల్లి దగ్గరే సెలవు తీసుకున్నారు. పృష్ఠభాగం చూపించారు. పెద్దల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పృష్ఠభాగం చూపించకుండా జాగ్రత్త పడతారు వెనక్కి నడుస్తూ. అది మర్యాద అలా ఉంటుంది. మహాభారతం విరాట పర్వంలో ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు అంటాడు, నువ్వు యుద్ధరంగంలో రథం నడిపేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడిపినా పర్వాలేదు, ద్రోణాచార్యుల వారి దగ్గరికి రథం ఎప్పుడు వెళ్ళినా ఆయన నా కుడివైపు ఉండాలి, కానీ ఎడం వైపు ఆయన ఉండేటట్టుగా రథం నడపవద్దు. ఎందుకో తెలుసా? ఆయన నా గురువు, వారు నా కుడి పక్కన ఉండాలి, పూజనీయులు. ఎట్టి పరిస్థితుల్లో వారు ఎడం పక్కకి రాకూడదు. ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో ద్రోణాచార్యుల వారి ముందు నా రథం ఉంచకు. వారు బాణం వేస్తే వేస్తా, నా అంత నేను వారి మీద బాణం వేయను. ఒక గురువు అంత కట్టుబడిపోయాడు. తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టు లెక్క అని ఒకప్పుడు నేను చచ్చిపోతానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు పొరపాటున. అనేశాడు, చటుక్కుని ధర్మరాజు గారి దగ్గర అనేశాడు. అలా అనేశాడు కాబట్టి ఇప్పుడు చనిపోయి తీరాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆపదకి అడ్డొచ్చి ఒక మాట అన్నారు, నువ్వు చచ్చిపోయినట్టుగా ఎప్పుడవుతుంది అంటే నిన్ను నువ్వు ఒక్కసారి పొగిడేసుకో సభలో, సరిపోతుందన్నారు. ఒకసారి పొగిడేసుకున్నాడు. రామాయణ భారత భాగవతాలు ఎందుకు వచ్చాయంటే మనిషిగా బ్రతకడం నేర్పడం కోసం వచ్చాయి. ఎంత ఎదిగినా నేనెంతటి వాడినండి అనడానికి ఎంతో సంస్కారం ఉండాలి. నేనెంతటి వాడినో తెలుసా అనడానికి అహంకారం ఒక్కటి ఉంటే చాలు. నిజంగా ఏవి రామాయణం, అదో అమృత ధార, ఆదికావ్యం. మహర్షి అంత అద్భుతంగా అందించారు. ఆయన అంటారు, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసి తేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే అంటారు. అల్పశేషమిదం కార్యం. అమ్మవారి ఆభరణం చేతిలోకి వచ్చింది కదూ, ఆయన స్థితి మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ భయం లేదు. ఇప్పటి వరకు రామదాసుడిగా వచ్చి సీతాన్వేషణం చేస్తే సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. పిల్లంత వారై అన్వేషణ చేశారు. అమ్మవారి ఆభరణం చేత్తో పట్టుకుంటే చూడామణి, ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అది శాక్తేయమైన ఆభరణం. వెంటనే ఆయన ఒక మాట అనుకున్నారు మనసులో, అల్పశేషమిదం కార్యం. పెద్ద పని అయిపోయింది. అసలు సీతమ్మ దర్శనం చేయడం చాలా పెద్ద పని. ఎందుకని అంటే సీతమ్మ దర్శనం నా ప్రయత్నం వల్ల ఉండదు. సీతమ్మ దర్శనం సీతమ్మ అనుగ్రహం మీద ఆధారపడింది. తల్లి అనుగ్రహం ఇచ్చింది, నాకు దర్శనం ఇచ్చింది, కాబట్టి అది పెద్ద పని. ఇక రెండవ పని, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. 3 ఉపాయములను దాటి 4వ ఉపాయము ద్వారా ఒక్కసారి రావణాసురుణ్ణి చూడాలి. ఒక్కసారి రావణాసురుణ్ణి చూసి అతనితో మాట్లాడాలి. దానికి 3టిని దాటాలి. ఏ 3 దాటాలి? సామము పనికిరాదు. ఎందుకంటే మంచి మాట వినేటటువంటి లక్షణం ఆయన యందు లేదు. ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఏ పక్షపాతంతో సంబంధం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించు. సంఘటనని బట్టి ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటినీ తప్పు చేసి మాట్లాడకూడదు. మీరు రామాయణం చదివితే రాముడికి ఉన్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు ఏదైనా పని చేసే ముందు. అందరూ చెప్పింది వింటాడు, తన నిర్ణయం చెప్తాడు. చెప్పి ఇది నా బుద్ధికి తోచింది అనడు. శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు. ఒకడు తప్పు చేశాడనుకోండి, దిద్దుకునే అవకాశం ఇస్తాడు.
మనిషి మంచిని ప్రేమిస్తాడు. ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఇక కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించడం దిద్దుకునే వరకు. అసలు రాముడి లాంటి నాయకుడు మీకు కనపడడం. రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతాడు దేశంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, సామము రావణుని ఎందు పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు అంటే మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి? ఎప్పుడో చెప్పాడు అసలు మారీషుడు సీతాపహరణానికి పూర్వమే చెప్పేశాడు. ఆ తర్వాత భార్య చెప్పింది మండోదరి, తర్వాత కుంభకర్ణుడు చెప్పుంటాడు, విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు, తల్లి కైకసి చెప్పింది. ఎవరి మాట విన్నాడు? మంచి మాట వినే అలవాటు లేదు. పైగా ఈ రాక్షసుల్ని బతిమాలి ఒకసారి మీ ప్రభువుని చూస్తానని అడిగితే పంపించే అలవాటు వీళ్ళకి అసలు లేదు. యథా రాజా తథా ప్రజ. ఇక దానము, వీళ్ళు ఉంటున్నదే కాంచల లంక. అసలు ప్రపంచకంలో ఉన్నటువంటి అపురూపమైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చి వాడు దాచాడు. ఇక నేను వాళ్ళకేమిచ్చి వెళ్ళను? రావణ దర్శనానికి దానము పనికిరాదు. భేదం, ఇక భేదాన్ని వీళ్లతో నేను శత్రుత్వాన్ని ప్రకటన చేద్దామంటే ఎంతసేపు యుద్ధం చేస్తే రావణాసురుడు వస్తాడు యుద్ధానికి? అది అంతు తెలియని విషయం. కాబట్టి నాలుగవది ఏమిటి? దండోపాయం. వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదుందో అది పాడు చేసి వీళ్ళని కొడితే ఖచ్చితంగా వీళ్ళు నన్ను పట్టుకెళ్ళి రావణాసురుడి ముందు నించోబెడతారు. అప్పుడు నా ప్రయత్నం పూర్తయిపోతుంది, రావణ దర్శనం చేసేస్తాను. ఎందుకు రావణ దర్శనం అంటే ఏదో రావణాసురుణ్ణి చూడడం కోసం కాదు, 4 మంచి మాటలు చెప్పాలి. ఎందుకు అసలు రావణాసురుడికి మంచి మాటలు చెప్పవలసిన అవసరం ఏమిటి స్వామి హనుమకి అంటే దానిలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రుద్రాంశ సంభూతుడు, వాయుపుత్రుడు. వాయువు ఎవరో కాదు, వాయువు పరమశివుని యొక్క స్వరూపం. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలోనిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 8 రూపాలుగా పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఇక 9 లేదు, ఆ 8 ఉంటాయి. పృథివిగా కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు. ఈ పృథివి అంతా లింగస్వరూపం. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అలాగే ఆ పృథివీ ఆపస్తేజో వాయు రూపంలో శ్రీకాళహస్తి లింగం, ఆకాశలింగం చిదంబరం, కోణార్క సూర్యలింగం, సీతాకుండం చంద్రలింగం, కాట్మండు యజమానలింగం. అంటే నేను అనిపించేటటువంటి అహంస్ఫురణ వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. వాయువు శివస్వరూపం. అందుకే ఇప్పటికీ హనుమ అష్టోత్తర శతనామావళిలో ఆయనని రుద్రస్వరూపుడుగా చెప్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మంగళం కలుగుతుంది. మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది. హనుమ ఎక్కడైనా కనపడ్డారనుకోండి, హనుమ స్తోత్రం చేయడం కానీ హనుమ కనపడడం కానీ జరిగింది అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు, అదే గుర్తు. అందుకే సుందరకాండకు అంత శక్తి. కావాలంటే నేను చెప్పిన కళ్ళజోడు పెట్టుకుని చూడండి రామాయణాన్ని. ఆయన మొట్టమొదట ఎక్కడ కనపడతారంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచనలో పంపా తీరంలో రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి వెడుతున్నప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడు వాలి నన్ను చంపడానికి ఎవరినో ప్రచ్ఛన్న వేషాల్లో పంపాడని భయపడుతుంటే ఆయన సన్యాసి వేషంలో వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించారు. తత్కారణం చేత సుగ్రీవుడికి భార్య రుమ దక్కింది, రాజ్యం దక్కింది. హనుమ కనపడ్డారు, సుగ్రీవుడికి క్షేమం జరిగింది. మళ్ళీ హనుమ సీతమ్మకి కనపడ్డారు. చనిపోదామని శిశుపావృక్షం యొక్క పూచిన కొమ్మని కిందకి వంచి తన జడని తన యొక్క మెడకి చుట్టుకుని భురిపోసుకోవడానికి సిద్ధపడుతున్న సీతమ్మ మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఏర్పడింది. చచ్చిపోదామనుకున్న సీతమ్మ హనుమద్ దర్శనంతో బ్రతికింది. మళ్ళీ ఏమైందో 1 రోజులు గడువు దాటిపోయింది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడనుకున్నటువంటి వానరులు తిరిగి సీతమ్మ దర్శనం చేసి వచ్చినటువంటి హనుమ యొక్క దర్శనం చేత ఇన్ని కోట్ల మంది మళ్ళీ బతికారు. చిట్ట చివర యుద్ధకాండలో బ్రహ్మాస్త్ర ప్రభావానికి కొన్ని కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు కూడా పడిపోయారు. మృత సంజీవని తీసుకొచ్చి బ్రతికించిన వారు స్వామి హనుమ.
చిట్ట చివర 14 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు రామచంద్రమూర్తి కనపడకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేసి శరీరం విడిచిపెడతానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి రాముడు పుష్పక విమానంలో వచ్చేస్తున్నాడు, పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తానని చెప్పి క్షేమవార్త చెప్పి మళ్ళీ భరతుడు బ్రతకడానికి కారణమైన వారు స్వామి హనుమ. హనుమ ఎక్కడ కనపడితే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతారు. అది ఆయన యొక్క శీలంలో ఉన్న సౌందర్యం. అదే సమయంలో మీరు హనుమ విషయంలో గొప్ప విషయాన్ని గమనించాలి. ఆయన అంత శక్తివంతుడయ్యుండి, అంత వేగంగా వెళ్ళగలిగిన శరీరం ఉండి, అంత బుద్ధి, అంత పాండిత్యం ఉండి, నా కొరకోని ఆయన చేసుకున్నది ఒక్క పని ఉండదు. ఆయన ఏది చేసినా లోకం కొరకు చేస్తారు తప్ప నా కొరకు నేను చేసుకుంటున్నానని ఆయన చేసుకున్నది పెళ్లి కూడా లేదు. సువర్చలా సహిత హనుమ అంటాం. సువర్చలని ఆయన ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా? సువర్చల ప్రతిజ్ఞ చేసింది, కామంతో నన్ను తాకకుండా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి గృహస్థాశ్రమంలో పక్కన భార్య ఉండాలి కనుక, ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసునందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతానంది. అటువంటి వారు హనుమ ఒక్కరే. ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు, రాముడికే చోటు. అందుకే హనుమ సువర్చల కోరిక తీర్చడానికి సువర్చల కళ్యాణం అని సువర్చలని వివాహం చేసుకున్నారు. అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు. అందుకే విద్యాధరులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాబిచ్చారు. రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయన కొరక ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎవరైనా సత్కారం చేస్తారనా, ఎవరైనా సన్మానం చేస్తారనా, ఓ బిరుదిస్తారనా, లేకపోతే తాంబూలం ఇస్తారనా? దేనికోసం కాదు. నాకు ఈ శక్తి ఉంది, నేను ఒకరికి ఉపయోగపడాలి, అంతే ఆయన జీవితం. అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనమయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించుకుంటాడు. కీర్తి శరీరుడై ఎప్పటికీ నిలబడిపోతాడు. కాకుండా ఆయన తన ప్రజ్ఞని తన కొరకు అని ఎన్నడూ ఉపయోగించుకోరు. అంతటి బుద్ధిమతాం వరిష్టం, ఎంతటి ఆలోచనా శక్తి అంటే మహానుభావుడిది. ఎక్కడైనా రామాయణంలో ఆయన లెక్క కట్టారనుకోండి, అది ఖచ్చితంగా అలాగే ఉంటుందంతే. అసలు రామాయణము వ్యక్తులు స్వభావము అని ఓ ప్రవచనం చేశాం. ఇన్ని ప్రవచనాలు రామాయణాన్ని ఆధారం చేసుకొని అసలు అలా ఆలోచన చేస్తే మీకు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కనపడతారు. అంగదుడికి ఎంత ఉద్రేకం, ఉత్సాహం వచ్చినా పట్టుకోలేము, నిరుత్సాహం వచ్చినా పట్టుకోలేము. ఏదైనా కొంచెం కష్టం వచ్చిందనుకోండి చచ్చిపోదాం అంటాడు. పోనీ నే చచ్చిపోతానండి, రండి అందరం చచ్చిపోదాం అంటాడు. అదో విచిత్రం. చిన్న ఉత్సాహం వచ్చిందనుకోండి ఎవరూ పట్టుకోలేరు. ఆ రాముడు ఎంత మనమే వెళ్ళి చేసుకొచ్చేద్దాం అంటాడు. ఉత్సాహానికి పట్టుకోలేము, నిరుత్సాహానికి పట్టుకోలేము. రెండింటిలోనూ ఆయన అలా ఉంటాడు. జాంబవంతుడు పరమ పెద్దరికం, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత తొందరపడేవాడిని విసుక్కోకుండా ఒక మాట మాట్లాడాడంటే వయసుకి తగ్గట్టుంటుంది, పరిణితికి తగ్గట్టుంటుంది, అనుభవానికి తగ్గట్టుంటుంది. ఎంత వివేచన చేసి కారణం చూపిస్తూ మాట్లాడతాడు. జాంబవంతుడు మాట్లాడితే ఒకలా ఉంటుంది, హనుమ మాట్లాడితే 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. బుద్ధిమతాం వరిష్టం, ఆయన మాట, ఆయన లెక్క, ఆయన తీరు అలా ఉంటాయి. అందుకని అంటున్నారు, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. నేను 3 ఉపాయములను దాటి దండోపాయాన్ని తీసుకుంటానన్నారు. ఏం చెయ్యాలి దండోపాయం? అది ప్రమదావనం. ప్రమదావనము అని వాల్మీకి రామాయణంలో వాడినటువంటి మాట ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఒక వారపత్రిక చాలా కాలం ఒక శీర్షికకి పేరుగా వాడుకుంది. అది ప్రమదావనము, స్నాతకోత్సవము. ఈ మాటలన్నీ శ్రీరామాయణంలోవి, వేదంలోవి. ఆ